జీవించే జీవజాలం కోసం ఒక ధర్మశక్తి ఉద్భవించబోతుంది. సంధ్యాదేవి అజ్ఞాతవాసం వెనుక ఇంత పరమార్థం దాగుందా ఈశ్వర? సృష్టిలో మరొక ఈశ్వర నామధేయం పిలుపందుకోబోతుంది. మరొక ఈశ్వరుడా? ఎవరు స్వామి? పుట్టక ముందే ఎవరంటే ఏం చెప్పను, వేచి చూడు. ఆ ఈశ్వరుడు నన్నే ముప్పతి కొలబెట్టగల ఉండివాడు, చెక్కమండివాడు. ఆహా, ఆ శుభదినం ఎప్పుడు వస్తుందో కదా. నన్ను ముప్పతి కొలబెడితే శుభదినం. శివ శివ, నీతో సరిసమాన ఈశ్వర బిరుదాంకితుని జననం ఎప్పుడు అని అన్నాను స్వామి. మీ ఆడవారి నాలుక ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఏ ఈశ్వరుడు కనిపెట్టలేడు సుమి. ఎంత పని జరిగింది, ఆఖరికి అనుకున్నంత అయింది. ఎంత దుఃఖం మీ గుండెలు రగిలిందో అర్థమైంది. కానీ ఇలా రావడం పరిష్కారం కాదని నాకు తోచిన పరిష్కారాన్ని అమలు చేసే వచ్చాను. నా ఛాయారూపాన్ని ప్రతిష్ఠించి అన్ని వరకు పంపి వచ్చాను. ఎంత అపరాధం చేసావు తల్లి. అర్థగిరి, నా సమస్య ఇది అని నీ బట్టి చెప్పి పరిష్కారం వారినే చెప్పమని నువ్వు ప్రాధాన్యపడవలసింది పోయి ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటావా? నిజం తెలిసిన మనుషులు అరుడడిగే ప్రశ్న నువ్వు నేను సమాధానం చెప్పగలవా? వారి ఆగ్రహ విద్వాలలో ఆత్మమైపోవడం తప్ప మనగలమా? ఇది అపరాధం అనుకుని చేసింది కాదు, అనురాగంతోనే చేశాను. ప్రేమతో దరిచేరి నా పతిని నిరాశపరచనైతే నేను పక్కకి తొలగిపోయాను. నా ఛాయారూపాన్ని నాకు మామూలుగా పంపాను. అయిందేదో అయింది. జరిగిన తప్పుదాన్ని వివరించి అల్లుడు గారిని మన్నిపు కోరుతాం. రామ, నేను రాలేను నాన్నగారు. వారి ముందు మోసగతిగా నిలబడలేను. నన్ను మన్నించండి. చేసిన పాపానికి నన్ను ఇక్కడి ఉంటే శిక్ష అనుభవించనివ్వండి. అంతే తల్లి. వారికి నిజం తెలిపి మన్నిపు కోరితే ఫలితము పరిష్కారము దొరకచ్చు కదా. ఈ సమస్యకి ఇంకో పరిష్కారం లేదు. వారి ఆలింగనంలోనూ ఆగ్రహ జ్వాలలోనూ శల్భంలా మాడి మసి కావడం తప్ప. అది మీకు ఇష్టమైతే మీ ఇష్టం. ఇప్పుడే మీ వెంట వస్తాను. ప్రణయం పరిణయంగా పరిణమించకముందే రాబోయే ప్రళయం గురించి చెప్పాను. అప్పుడే నా మాట విని ఉంటే ఈనాడు నీ బ్రతికిలా మారేగా. బిడ్డ కడగళ్ళు కడుపున దాచుకొని కన్న తండ్రిగా చరిత్రహీనుడి కార్యం. ఇది ఏ విపరీతానికి దారి తీసినా భరిస్తాను. నారాయణ, నారాయణ. శ్రీవారు దక్షిణం వైపు, రమాదేవి ఉత్తరం వైపు చూస్తున్నారు. కారణం ఏమిటో? ఏం జరిగిందో చెప్తే ఎవరి పక్షాన వాదించవచ్చో నిర్ణయించుకుందామని. అమ్మ లక్ష్మీదేవి, నువ్వైనా చెప్పరాదా? శ్రీవారికి నేనంటే బహు చిరాకు నారదా. ప్రశ్నకు జవాబు ఇవ్వరు, ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అంటారు. వేగలేకపోతున్నాను. జరగబోయేవన్నీ విధిలిఖితాలని తెలిసి ముందే చెప్పమని కోర పెడుతుంటే నేను వేగలేనని చెప్పున్నారదా? పిల్లల్లా ఏమిటి అరట్లో చిద్దిరాత? పిల్లలకు పిల్లలు పుట్టి పిడుగులా మారిపోతుంటే మీరింకా చిరాకులు పరాకులతో కాలక్షేపం చేస్తున్నారా? నువ్వు అనేదేంటో కాస్త వివరంగా చెప్పు నారదా. మనసులో ఒకటి, నాలుగు మీద మరొకటి ఎందుకు? నువ్వు అడిగేదేదో సూటిగా అడుగు. మాకు పిల్లలు లేరనేగా నువ్వు అనేది? మీరు అన్నది
నేను చెప్పేదేదో సూటిగానే చెప్తాను తల్లి. నేను చెప్పేది సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన సంతానం గురించి. చూసే వస్తున్నావా? లేదు స్వామి, కేంద్రం మీకు వస్తున్నాను. మీరు మళ్ళీ దత్తయ్యారు స్వామి. మీ మానసపుత్రునికి 2 పుత్రులు, ఏకైక పుత్రిగా నాకు జన్మించారు. నిజమా నారదా? ఆ, ఎలా ఉన్నారు మీ నారాయణుడి మనవలు మనవరాలు? ఈ తాతగారిని చూడడానికి వస్తారా? పిల్లలు పిల్లల్లాగే ఉంటారు. వరుసకు తెలిసే వయసా వారిది. ఆ, మొత్తానికి మనవలు పుట్టి మీ ఇద్దరి మధ్య సఖ్యత చేకూర్చారు. ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసినా నారదా? తప్పకుండా తల్లి. స్వామి, వెళ్ళి మూలికలు కూర్చి మార్తాండు తేజస్సే వచ్చింది, లేక ఛాయాదేవి అదే సంధ్యాదేవి సౌందర్యాన్ని కురికి పుచ్చుకున్నారు. చూసి కడుపుని పుట్టుకొని వస్తాను.